హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు మీకు సరికొత్త రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటి అంటే బ్రెడ్తో స్వీట్ చేయబోతున్నాను. బ్రెడ్ కీర్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్స్ బాక్స్లో కూడా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది స్వీట్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 టేబుల్ స్పూన్ గీ, హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అండి, పాల పొడి, 5 బ్రెడ్ స్లైసెస్ అండ్ హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ షుగర్. ఫస్ట్ ఈ బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. మొత్తము 5 బ్రెడ్స్ని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా మొత్తం ఎడ్జెస్ అంతా తీసేసుకోవాలండి, అన్ని సైడ్స్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఉంచుకోవాలండి బ్రెడ్ కోసము. ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూపిస్తాను నేను. ఇలా కట్ చేసుకోవాలండి మీడియం పీసెస్గా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేయించేసుకుందాం బ్రెడ్ పీసెస్ వేసుకొని. చూసారు కదా, పొంగుతోంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. హైలో అయితే మరి మాడిపోతాయి. వేగుతుందండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. మంచిగా వేగిందండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా టిష్యూ పేపర్లో తీసుకోవాలండి. కొంచెం కూల్ అయ్యేదాకా ఉంచుతాము బ్రెడ్ స్లైసెస్ని. ఇప్పుడు పాకం పెట్టుకుందాము. వేరొక బాండీ తీసుకోవాలండి. దీంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదండి, అలా పంచదార కరిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ కొంచెం కరిగేదాకా మిక్స్ చేస్తూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలో పెడితే ఏంటంటే పంచదార కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, కరుగుతూ ఉంది. చూసారు కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి. షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటి దాంట్లో డిప్ చేసుకోవాలండి షుగర్ సిరప్లో. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కరిగిన తర్వాత చేసుకొని ఒక్కొక్కటి ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం దీంట్లో వేసుకోవాలండి షుగర్ సిరప్లో. 2 సైడ్స్ నానేటట్టు ఉంచుకోవాలండి బ్రెడ్స్ని. షుగర్ సిరప్లో బ్రెడ్ మొత్తం నానిందండి. సో మనం ఇలా స్ట్రైనర్ లాగా తీసుకొని దాంట్లో వేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఆ షుగర్ సిరప్ని వేరే బౌల్లో ఉంచేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో ఈ మిల్క్ యాడ్ చేయాలండి. ఇది ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్. ఇది కొంచెం కాగితే సరిపోతుంది. ఈ మిల్క్లోనే మిల్క్ పౌడర్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచిగా. అండ్ ఈ గీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది కాస్త దగ్గర పడాలి, చిక్కపడేంత వరకు ఉంచుకోవాలి, క్రీమ్ లాగా. దగ్గర పడిందండి, చూసారు కదా. ఇంకొంచెం అయితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు లాస్ట్లో షుగర్ సిరప్ ఉంది కదా మనం ముందుగా చేసుకున్నది, అది యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదండి, క్రీమీగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది కొంచెం కూల్ అయ్యేదాకా ఉంచుదాము. కూల్ అయిందండి క్రీము. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ తీసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని 2 బ్రెడ్ల మధ్య స్టఫింగ్ చేసుకోవాలండి. నేను చేసి చూపిస్తాను. ఇలా స్టఫ్ చేసుకోవాలండి అన్ని బ్రెడ్స్ మధ్యలో. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో స్వీట్ అనేది. కంపల్సరీగా ఈ స్వీట్ మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.